ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అప్పు చేసి మరీ 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు. రైతు భరోసా 2 పంటలకు 12,000 ఇస్తామన్నారు. 12 నెలల్లో 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శించడం మానుకుని మంచి చేసినప్పుడు హర్షించడం నేర్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ రుణమాఫీ చేయలేక ఎన్నికల ప్రణాళికల్లో కూడా రుణమాఫీ అంశాన్ని చేర్చలేదని విమర్శించారు. కాదు అని చెప్పని ఎన్నికల ప్రణాళికలు కూడా అంశాన్ని చేర్చలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో రైతాంగానికి అండగా నిలబడాలనే తలంపుతోనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక ఆలోచన తెరపైకి పట్టుకొచ్చి ఎన్నికల ప్రణాళికలు చేర్చడానికి రాహుల్ గాంధీ గారికి చొరవ అంటున్నాను. రాహుల్ గాంధీ గారికి చొరవ అని చెప్పండి. వీళ్ళు ప్రతిపక్షాలు ఏదైతుందో అది చేస్తారా, ఇది అవుతారా వీళ్ళతోని? వీళ్ళు అయిపోయే వరకు అలా వాళ్ళకి మాట్లాడిన తోస్తలేదు. 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో రుణమాఫీ అమలు చేయబడటం దేశంలో ఎక్కడ లేని విధంగా అంటున్నాను. ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్ చెప్పండి 21,000 కోట్లు. రాష్ట్రం ఆర్థికంగా భారం అయినప్పటికీ